నా బిడ్డకు పాఠాలు చెప్తావు, ఏదో 4 ముక్కలు నేర్చుకుంటుంది, దానివల్ల దాని బ్రతుకు దారిలో పడుతుంది అని నీ దగ్గరికి ట్యూషన్కి పంపిస్తే ఇంత అసహ్యమైన పని చేస్తావా నువ్వు? తప్పుడు ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు. అంటే నా కూతురు తప్పు చెబుతుందా? మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా బిడ్డను వేధించినప్పుడు నీకు నీ బిడ్డ గుర్తుకు రాలేదా? ఎంత నీచుడువయ్యా నువ్వు! నీలాంటి వాడు బ్రతికుండకూడదు. ఎంత దారుణం, ఎంత దారుణం! తలుచుకుంటేనే బాధేస్తుంది. రాత్రంతా నా బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నా బిడ్డ జీవితాంతం ఇది తట్టుకోగలదా? చూడండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటి వాణ్ణి కాదు. నువ్వెంతటి వాడివో, ఎలాంటి వాడివో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇంతకు ముందు స్కూల్లో మాస్టర్గా పనిచేసేటప్పుడు ఒక పాప మీద అత్యాచారం చేయడానికి వెళ్ళి ఆ పిల్లని చంపింది నువ్వే కదా? జైలుకు వెళ్ళొచ్చినా నీ బుద్ధి ఇంకా మారలేదా? నీలాంటి కామాంధుల్ని రోడ్డు మీద తిరగడానికి వదిలిపెట్టారు కదా? ఆ అమాయకపు మనసుని ఎంత టార్చర్ పెట్టుంటావో కదా. నా బిడ్డ పెద్దదైనా ఆ గాయం తగ్గుతుందా? నా బిడ్డ వేరే పిల్లలతో ఎలా కలవగలదు? వేరే పిల్లల మధ్య ఎలా పెరగగలదు? సమాజంలో ఎలా తలెత్తుకోగలదు? జీవితాంతం ఈ సంఘటన తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటుంది. ఆ శాపం నిన్ను వదిలిపెట్టదు. మీ వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. చూడు, ఇంకా మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వేంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? నేనే ఇస్తాను. నా బిడ్డ సరిగా భోజనం కూడా చేయడం లేదు. ఎవరిని చూసినా భయపడుతుంది. ఆఖరికి వాళ్ళ నాన్నను చూసినా భయపడుతుంది. నేను ముట్టుకోవాలని చూస్తే ఆరుస్తుంది తెలుసా? అయ్యో అయ్యో దేవుడా, నీ వల్ల నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది కదా. అర్జున్, ఏంటిది? ఎందుకు ఇలా చెప్తుంది? అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుంది ఈవిడ? తప్పు చేసిన వాడెవరన్నా నిజం చెబుతాడమ్మా? నేనే చేశానని ఒప్పుకుంటాడా? తేలు కుట్టిన దొంగలా ఉంటాడు. అర్జున్, నువ్వేం మాట్లాడవేంటి?